వృశ్చిక రాశి 2026 మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే ఓవరాల్ రీడింగ్ వృశ్చిక రాశి 2026. యాక్చువల్లీ ఈ రీడింగ్ అంతా ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇయర్లీ రీడింగ్ చేయండి అని. టారోతో కంప్లీట్ ఇయర్ చేయటం అనేది ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత మీద డిపెండ్ అయి ఉంటుంది. యూనివర్స్, రేకి, ఏంజల్స్ దీంట్లో మేమేమీ చేయలేము, ఎందుకంటే ఇదంతా కూడా అమ్మవారి ఆశీర్వాదం. ఎవరైతే మీకు యూట్యూబ్లో థంబ్నెయిల్స్లో చూపిస్తున్నారు టారో 100% ఇదే జరుగుతుంది అని ఎవరైతే చెప్తున్నారో, అలాంటి థంబ్నెయిల్స్ పెడుతున్నారు, అస్సలు నమ్మద్దు. ఎందుకంటే అది ఒక నెగిటివ్ ప్రచారం. ఎందుకంటే నేను ఈ టారో రీడింగ్ చేస్తున్నాను అంటే అది అమ్మవారి ఆశీర్వాదం. ఇది ఓన్లీ ఒక గ్లిమ్స్, అంటే ఒక చిన్న మొత్తం ఈ ఇయర్కి ఏమి జరగబోతుంది అనేది అంచనాలుగా కొంచెం చెప్తున్నాను అంతే. అయితే మీరు కనుక దీన్ని కనెక్ట్ చేసుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రిలీజ్, సాక్రిఫైస్. వృశ్చిక రాశికి సాక్రిఫైస్ అంటే మీరు పాస్ట్ లైఫ్లో ఎవరికైతే సేవ చేశారో వాళ్ళు మీకు సేవ చేయడానికి వస్తారు ఈ ఇయర్లో. నెక్స్ట్ మీకు ఫైనాన్షియలీ మెంటలీ కూడా ఒక మిస్టరీ ఉంది, ఆ మిస్టరీ కంటిన్యూ అవుతుంది. దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. ఓవరాల్గా ఏం కార్డ్స్ వచ్చాయంటే, ఒకటి ఫైనాన్స్ వచ్చింది, నెక్స్ట్ వరల్డ్ కార్డ్ వచ్చింది, తర్వాత బ్లాకేజ్ కూడా వచ్చింది, తర్వాత స్ప్రింగ్ సీజన్ కూడా వచ్చింది. స్ప్రింగ్ సీజన్ అంటే ఒక రకమైన నవవసంతం మీ జీవితంలో ఎంటర్ అవుతుంది అని చెప్తుంది. అంటే మార్చి తర్వాత కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓవరాల్గా మీకు నెక్స్ట్ రిజల్ట్సే ఈ సంవత్సరం కూడా, కానీ 2025 కంటే 26 కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్తున్నాను. ఒకటి లస్ట్, నెక్స్ట్ విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటంటే మీ యొక్క జ్ఞానంతో, జ్ఞానం అంటే కొత్త బుక్స్ చదవాలని కానీ, కొత్త నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలని కానీ ఈ సంవత్సరం మీరు అనుకుంటారు. ఏదైనా చదవాలి అనుకుంటే కూడా మొదలు పెడతారు. ఏదైనా డిగ్రీ కానీ, పిహెచ్డి కానీ ఏమైనా చేయాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. చాలా మంచిది ఇది కార్డ్. తర్వాత పీస్ అండ్ హార్మనీలో ఎప్పుడు ఉండాలి అని చెప్తుంది. యూనివర్స్ ఎందుకు ఈ పాయింట్ చెప్తుందంటే, మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్తుంది. అయితే రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మీతో చాలా కాన్ఫ్లిక్ట్లో ఉన్న వాళ్ళు కూడా కొత్త ముసుగు వేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అలాంటివి జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఓవరాల్ అయితే ఇదే చెప్పాను నేను. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ చూద్దాం. హెల్త్ అయితే బాగానే ఉంది, సేమ్ కార్డ్స్ వచ్చాయి మళ్ళీ జమాకాలి. ఓకే, మీకు వెనకాతల బ్యాక్ స్టాంపింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సిక్నెస్ అనేది మాత్రం ఈ సంవత్సరం కూడా ఉండే అవకాశం ఉంది, చాలా జాగ్రత్త. బీపీ, షుగర్ బాగా చెకప్ చేయించుకోండి. ఏమైనా సర్జరీస్ కూడా అయ్యే అవకాశం ఉంది. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ గురించి ఇంకొకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం హెల్త్ చూసేసాము, వెల్త్ చూసాము, ఓవరాల్ చూసాము. ఇప్పుడు డబ్బులు చూద్దాం. ఫైనాన్స్, వెరీ గుడ్. బ్లాసమ్ కార్డ్, వెరీ గుడ్. పార్ట్నర్షిప్, కొత్త పార్ట్నర్షిప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలా మంచిదే. కానీ కరెంట్ పార్ట్నర్షిప్ ఉంటే కూడా మీరు చాలా ముందుకి ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారు. వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఎక్కడైనా పార్టీకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు ఒక షైన్ అవుతారు ఆ మీటింగ్లో. అదే కాకుండా చాలా గ్రో అవుతారు కూడా ఈ సంవత్సరం. అంటే కెరియర్ వైజ్ చాలా గ్రో అవుతారు. ఏదైనా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ రీత్యా ఉన్నవాళ్ళు, లేకపోతే కొత్త బిజినెస్ చేసే వాళ్ళకి న్యూ వెంచర్, అంటే కొత్త వెంచర్లో ఎక్కడో ఎంటర్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. అది జరిగే అవకాశం ఉంది. లెట్స్ సీ రిలేషన్షిప్. ఇది ఒక రిలేషన్షిప్ అనేది ఎలాంటిదంటే, మన ఫ్యామిలీ పార్ట్నరే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఒక బ్రోకన్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు. ప్రొటెక్షన్ మీకు చాలా ఉంటుంది. అదే కాకుండా ఫ్యామిలీ నుంచి ఒక కొత్త మెంబర్ ఎవరో మీకు యాడ్ అయ్యేలా కనబడుతున్నారు. ఎందుకంటే పాత నుంచి ఎవరైతే మీకు ప్రాబ్లం చేశారో వాళ్ళు మళ్ళీ మీతోటి కలిసి కొత్త ఫ్రెండ్షిప్ కానీ, ఎవరైతే విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీకు మీ పార్ట్నర్గా ముందుకు వెళ్ళడం, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి వెంటనే కాంటాక్ట్లోకి రావడం, పీస్ అండ్ హార్మనీలో ఉండేలాగా
చక్కగా ఉంది ఈసారి రిలేషన్షిప్ మాత్రం. కొత్త వాళ్ళు, కొత్త మెంబర్స్ మీకు జాయిన్ అయ్యేలాగా, కొత్త ఫ్రెండ్స్, కొత్త రిలేషన్షిప్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే చాలా బాగుంది కార్డ్స్. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అంటే మంచి రిలీఫ్ ఇచ్చే కార్డే అనిపిస్తున్నాయి. ఎందుకంటే వృశ్చిక రాశికి చాలా మిక్స్డ్ కార్డ్స్ వచ్చినా రిలీఫ్ కార్డ్సే ఎక్కువ ఉన్నాయి. ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటే మీకు మంచి జరగబోతోంది అనేది ఏంజిల్స్ చెప్తున్నాయి వెంటనే మీకు. అప్ టు యూ. అంటే మీరు ఇప్పటివరకు చేసిన హార్డ్ వర్క్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఆన్ చేయండి, దాన్ని వెంటనే మీరు సక్సెస్ఫుల్ చేయగలరు. అదే కాకుండా అమ్మవారి ఆశీర్వాదంతో లాస్ట్ ఇయర్ ఉన్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బెటర్, అంతా బెటర్ చూస్తారు. మంచి చూస్తారు వృశ్చిక రాశి. ఎందుకంటే సర్వసాధారణంగా నేను నెగిటివ్ కార్డ్స్ ఉన్నా ఎక్కువ నెగిటివ్గా చెప్పను. ఎందుకంటే నేనేం దేవుణ్ణి కాదు, మంచి జరగాలనే కోరుకుంటున్నాను. నేను కూడా మీలాంటి మనిషినే కాబట్టి. అయితే చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటాను. बहुत बहुत धन्यवाद। जय माँ काली।